పాస్టర్ పగడాల ప్రవీణ్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో పోలీసులు వెరిఫై చేసి వాస్తవాలు ఏంటనే విషయం చెప్పాలంటూ పెద్ద సంఖ్యలో ఆయన మద్దతుదారులు అన్నులు కూడా ఇక్కడికి తరలిరావడం జరిగింది. ప్రస్తుతం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర అయితే ఆయన మొత్తం మద్దతుదారులతో నిండిపోయింది. దీంతోపాటు అనేక వివిధ సంఘాలకు చెందిన పాస్టర్లు కూడా ఇక్కడ అటెండ్ అయ్యారు. పోస్ట్ మార్టం మరికొద్దిసేపట్లో జరుగుతుంది. పూర్తయ్యే అవకాశం ఉంది. ఇప్పుడే ప్రారంభమైంది. దీనికి సంబంధించి ఎటువంటి అవాస్తవాలు ప్రచారం చేయొద్దనే విషయం కూడా ఇప్పుడు పోలీసులు అయితే స్పష్టం చేయడం జరిగింది. అయితే ఏం జరిగిందనే విషయాన్ని పోలీసులే పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేట్ చేసి చెప్పాలని వీళ్ళంతా డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి రాజమండ్రి మాజీ ఎంపీలు ఇద్దరు కూడా ఇక్కడే ఉన్నారు. చెప్పండి, దీనికి సంబంధించి ఏం కోరుకుంటున్నారు? క్రైస్తవ సోదరులతో ఏం అడుగుతున్నారు? ఇప్పుడు ప్రధానంగా ఈ ఘటన జరిగి మొన్న రాత్రి యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంటా లేకపోతే అది హత్య అనేది కూడా పూర్తి స్థాయిగా ఇంకా ఇప్పటికీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇంకా ఇప్పుడు దాకా నిర్ధారణ తేల్చలేదు. ఒకటి అంశము, ఇంత సెన్సిటివ్ ఇష్యూ ఏదైతే జరుగుతూ ఉందో, జరిగినప్పుడు కుటుంబ సభ్యులు కానీ ఇక్కడ ఉన్న క్రైస్తవులు అందరూ కూడా, పాస్టర్స్ అందరూ కూడా వేల సంఖ్యలో వచ్చి ధర్నా చేస్తున్నప్పుడు ఇమీడియట్గా దీన్ని ఇన్వెస్టిగేషన్ పోస్ట్ మార్టం పూర్తి చేయాలి కదా. పోస్ట్ మార్టం పూర్తి చేసి ఇంతకీ ఇది హత్య యాక్సిడెంట్ అనేది పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు నిర్ధారించట్లేదు, అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్లో ఎందుకు నిర్ధారణ చేయట్లేదు అనేది అందరికీ మదిలో ఉన్న ప్రశ్న. మరి అదే కాకుండా ఇప్పుడు నాకు తెలియని అంశం ఏంటంటే, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రత్యేకించి దళితులపైన, క్రిస్టియన్స్ పైన ఏ రకంగా దాడులు జరుగుతూ ఉన్నాయి, దానికి సంబంధించి ఏమి చర్యలు తీసుకున్నారు? మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా కొంతమంది వ్యక్తులు మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళపైన మీరు ఏం చర్యలు తీసుకున్నారు, ఏం కేసులు కట్టారని అడుగుతూ ఉన్నారు. మరి ఇవన్నిటిని పక్కన పెట్టి మరి నిన్న మధ్యాహ్నం అనగా వేల సంఖ్యలో క్రైస్తవులు అందరూ కూడా, క్రైస్తవులే కాదు మొత్తము ఆయన్ని అభిమానించే పాస్టర్ గారిని అభిమానించే వ్యక్తులు అందరూ కూడా వచ్చి మరి ఇక్కడ ధర్నా చేసి కార్యక్రమం చేసినప్పుడు మీకు ఎన్ని గంటల కాల వ్యవధి కావాలి పోస్ట్ మార్టం చేయడానికి? అదేవిధంగా డాగ్ స్క్వాడ్ పెట్టారా లేదా? డాగ్ స్క్వాడ్ పెట్టి అక్కడ ఇన్వెస్టిగేషన్ చేయాలి కదా, ఎందుకు చేయట్లేదు? ఎదురుగుండా పెట్రోల్ బంక్ ఉంది, ఆ పెట్రోల్ బంక్ దగ్గర సీసీ ఫుటేజ్లు ఏం తీశారు? ఎదురుగుండా హాస్పిటల్ ఉంది, ఆ ఇన్సిడెంట్ జరిగిన చోట దాంట్లో ఏ రకమైన ట్రేసెస్ కూడా బయట కనబడలేదు. మరి కనబడినప్పుడు ఇప్పటికీ ఎందుకు నిర్ణయాలు తీసుకోవట్లేదు అనేది అర్థం కాని పరిస్థితులు ఇవాళ కనబడతా ఉంది. మరి నిజంగా దీన్ని పూర్తి స్థాయిగా ప్రభుత్వం వైఫల్యంగా మేము అభివర్ణిస్తూ ఉన్నాము. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిన్న కాక మొన్న చూస్తే అక్కడ నల్లజర్ల మండలంలో అంబేద్కర్ స్టాట్యూకి చెప్పులు దండ వేసి అవమానించిన పరిస్థితులు కూడా కనబడుతూ ఉన్నాయి. దీన్ని పూర్తి స్థాయిగా ప్రభుత్వ ఫెయిల్యూర్గా భావిస్తూ ఉన్నాము. అదే కాకుండా మనం చూస్తే ఆ పాస్టర్ గారు కూడా ఆయన ఫేస్బుక్లో, సోషల్ మీడియాలో పెట్టుకున్నారు నాకు ప్రాణహాని ఉందని. మరి ఏం ప్రోయాక్టివ్ మెజర్స్ తీసుకున్నారో గవర్నమెంట్ అర్థం కాని పరిస్థితులు. మాజీ ఎంపీ హర్ష్ కుమార్ కూడా నిన్నటి నుంచి దీనికి సంబంధించి తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తమవుతుంది. పోలీసులు ఏం చెబుతున్నారు? ఏ రకమైన న్యాయం కావాలని? అంటే పోలీసులు కేసుని తాత్సరం చేస్తున్నారు. ఎందుకంటే నేను 1:30కి నేను ఇక్కడికి వచ్చినప్పుడు 2 అవర్స్లో సీసీటీవీ ఫుటేజ్ వస్తుందని అన్నారు. సీసీటీవీ ఫుటేజ్ సాయంత్రం 6 వరకు ఇవ్వలేదు. వాళ్ళు చేతిలో పెట్టుకుని ఇవ్వలేదు, మరి ఎందుకు ఇవ్వలేదు. తర్వాత సీసీటీవీ ఫుటేజ్ చూపించి ఇది 90% యాక్సిడెంటే అని చెప్పమని కొంత ఒత్తిడి తీసుకొచ్చినప్పుడు నేను అది ఒప్పుకోలేదు. ఇది యాక్సిడెంట్ అన్నది కాదు, ఇది ఖచ్చితంగా హత్య. ఇది మీరు అక్కడ బండి వెళ్ళడం కనపడలేదు, ఏం కనపడలేదు. పొగ వచ్చిందంటారు, పొగ కనపడలేదు. నాకు కొవ్వూరులో ఒక ఫుటేజ్ చూపించారు, తర్వాత ఒక ఫుటేజ్ చూపించారు. కాబట్టి ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది యాక్సిడెంట్ ఒప్పుకునే సమస్య లేదు, ఇది హత్య, దర్యాప్తు చేయాలని చెప్పడం జరిగింది. రాత్రి వరకు కూడా అలాగే మేము చెప్పుకుంటూ వచ్చాం. తర్వాత రాత్రి లేట్ నైట్ డీజీపీ ఆఫీస్ నుంచి ఒక వీడియో చేశారు. అలాగా ఒక మోటార్ సైకిల్ వెళ్ళిపోతున్నట్టుగా, డౌన్లోకి వెళ్ళిపోతున్నట్టుగా ఒక క్లిప్పింగ్ పెట్టారు. నేను అడుగుతున్నది ఏంటంటే, ఆ క్లిప్పింగ్ ముందర 30 సెకండ్లు కానీ 1 నిమిషం కానీ క్లిప్పింగ్ ఏమైంది? అది బయటకు వస్తే క్లియర్ అయిపోతుంది. ఇప్పటికన్నా సస్పీషియస్ డెత్ కాదు ఇది సస్పీషియస్ డెత్ అని మీరు రిజిస్టర్ చేశారు. ఇది సస్పీషియస్ డెత్ కాదు, ఇది యాక్సిడెంట్ కమ్ మర్డర్ అని మీరు ప్రకటించి ఇన్వెస్టిగేషన్ చేయండి. ఇప్పుడు మార్నింగ్ నుంచి ఎన్క్వెస్ట్ పేరుతో ఇంత టైం తాత్సరం చేశారు. ఇప్పటికీ ఇంకా పోస్ట్ మార్టంకి ఒక టీం డాక్టర్ని వేస్తా అన్నారు, వీడియో షూటింగ్ చేస్తా అన్నారు.
ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ని వేస్తా అన్నారు. ఈ పరిస్థితుల్లో అవి వెంటనే బయటకు వస్తే అసలు ప్రాథమికంగా అది హత్య లేదా అన్నది తెలుస్తుంది. డాక్టర్స్ చెప్తున్న దాన్ని బట్టి అది హత్య అనే చెప్తున్నారు. కాబట్టి ఇవన్నీ దృష్ట్యా ఇది హత్య. అలాగే ఈ మధ్యకాలంలో జనసేన వాళ్ళు పంచాయతీరాజులో ఒక అన్ని ఎండిఓ ఆఫీసులు పెంచారు. ఈ మండలంలో ఎన్ని ఆఫీసులు ఉన్నాయి, ఈ మండలంలో ఎన్ని ఆఫీసులు ఉన్నాయి, ఈ మండలంలో ఈ ఆఫీసుల్లో పరిధిలో గల చర్చిలు ఎన్ని ఉన్నాయి, ఆ చర్చిల వివరాలు ఏంటి, సభ్యులు ఎంతమంది. అట్లాగే రంగు రామకృష్ణరాజు అతను 3 లక్షల మంది ఉంటే 30,000 చర్చలు మీకు ఎందుకయ్యా అని చెప్పేసి మాట్లాడాడు. అటువంటి వాటి మీద కూడా మీరు దీనికి సంబంధించి అధికారులు ఏమైనా ప్రకటన చేయాలా లేదా ప్రజాప్రతినిధులు ఏమైనా మాట్లాడాలి, ఏం కోరుకుంటున్నారు ఆ విషయం స్పష్టంగా చెప్పండి. ఇది ఖచ్చితంగా హత్య అన్నది క్రైస్తవ సమాజం, ఇక్కడ ఉన్న పాస్టర్లు కానీ ఇక్కడ ఉన్న యువత కానీ హత్యనే నమ్ముతున్నారు. అది వచ్చి ప్రకటించి ఇన్వెస్టిగేషన్ మేము నిష్పక్షపాతంగా జరుపుతామన్నది వాళ్ళు ప్రకటిస్తే ఇక్కడ వాతావరణం చల్లబడుతుంది. లేదు ఇది యాక్సిడెంట్ అని జరిగితే మటుకు విధ్వంసం జరుగుతుంది. ఆయన స్పష్టం చేసేది ఇది యాక్సిడెంట్ కాదని విషయం స్పష్టంగా చెప్తున్నారు. ఇదే విషయాన్ని అధికారులు ఖచ్చితంగా ధృవీకరించి పూర్తి స్థాయిలో నిష్పాక్షికంగా దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయాలని మాత్రం కోరుకుంటున్నామని హర్ష్ కుమార్, అదేవిధంగా మాజీ ఎంపీ భరత్ కూడా చెప్తున్నారు.